హాయ్ గాయస్, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ టు ఎఫెక్ట్స్. ఇది ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ రిలే అనుకోండి. సో నార్మల్గా బయట వచ్చి 9 to 5 జాబ్ క్విట్ చేసి ట్రేడింగ్లోకి వచ్చేయండి, ట్రేడింగ్లో సూపర్గా ఏం చేసేయచ్చు. ఒక ట్రేడ్లోనే ఐటీ వాళ్ళు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళది 1 year శాలరీ ఒకే ట్రేడ్లో తీయచ్చు. నాన్సెన్స్ అంతా చాలా చెప్తారు. సో నేను చెప్పేది ఒకటే, గుడ్డు పెట్టే కోడికి మాత్రమే ఆ నొప్పి అనేది తెలుస్తుంది, దొబ్బి తినేవాడికి తెలియదు ఆ నొప్పి. కాబట్టి మీకు 9 to 5 జాబ్లో ఎన్ని స్ట్రగల్స్ ఉంటుందో ట్రేడింగ్లో కూడా అన్ని స్ట్రగల్స్ ఉంటుంది. మీరు ఏమో ట్రేడింగ్లోకి వచ్చేసి డైలీ ప్రాఫిట్ చేసేయచ్చు అంటారు, బట్ ట్రేడింగ్ కన్నా 9 to 5 జాబ్ అనేది బెటర్. ఎందుకంటే 9 to 5 జాబ్లో కన్సిస్టెన్స్గా రిటర్న్స్ అనేది ఉంటుంది. మీకేమి ట్రేడింగ్ అలాగ ఒక రోజు పోయి ఒక రోజు రాదు, బట్ ట్రేడింగ్లో చేయొచ్చు. బట్ ట్రేడింగ్లో చేయాలి రావాలి అనుకుంటే ఒకటి, మీ దగ్గర సఫిషియెంట్ క్యాపిటల్ అనేది ఉండాలి. సో ఎంత అక్యురసీ మోడల్స్ ఉన్నా కూడా సఫిషియెంట్ క్యాపిటల్ అని ఉండాలి. సఫిషియెంట్ క్యాపిటల్ లేకపోయినా ఒక 10,000 ఉన్నా కూడా చేయొచ్చు, బట్ మీ మైండ్ సెట్ అనేది కరెక్ట్గా ఉండాలి. వన్స్ మీ మైండ్ సెట్ కరెక్ట్గా లేదు అంటే అది 100% అక్యురేటీ ఉండే స్ట్రాటజీస్ కూడా ఫెయిల్ అవుతుంది. సో అంతేగాని వాడు కూడా చెప్తాడు 9 to 5 జాబ్ని క్విట్ చేసి వచ్చేయండి అనేసి. వచ్చి ఒకసారి చూడండి, ఒక ట్రేడ్ ఎత్తండి, తెలుస్తుంది నొప్పి ఎలా ఉంటుంది అనేసి. ఏదో బయటకు ప్రాఫిట్, నేను ఇంకా ఒకటి చెప్పాలంటే ప్రాఫిట్స్ చూపించామని నమ్మద్దండి. వాడు ఒక ట్రేడ్లో వచ్చేదే చెప్తాడు కానీ ఒక ట్రేడ్లో ఎంత పోయేది ఏం చెప్పడు. సో ఇదే రియాలిటీ. సో 9 to 5 జాబ్ని క్విట్ చేసి వచ్చేలా ఉంటే ఎవరు రావద్దండి. జస్ట్ ఒక ఇన్కమ్ సోర్స్ లేదా పూర్తిగా ట్రేడింగ్లోకి రావాలి, ట్రేడింగ్ నేర్చుకోవాలంటే రండి. లేదా 9 to 5 జాబ్ని క్విట్ చేసి వచ్చేంతలో ఇక్కడ ఏం మీకు అంత సీన్ ఉండదు. సో అది. థ్యాంక్ యూ.